హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి వీడియోలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే 1 కేజీ వరకు మిక్స్చర్ ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్గా అయితే మనం కారపూస చేసుకోవాలండి. ఇక్కడ నేను దాదాపుగా 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. వాముని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. స్కిప్ చేయకండి. నానబెట్టుకున్న వాముని ఫిల్టర్ చేసేసుకొని వేసేసుకోవాలండి. వాము ఎందుకు మనం అట్లే డైరెక్ట్గా వేయకూడదు అంటే చాలా సన్నగా ఉంటుంది కదండి కారపూస రంధ్రాలు, అక్కడక్కడ తగులుకుంటుందన్నమాట. సో అప్పుడు పిండి అనేది సరిగ్గా దిగదు. అందువల్ల ఈ విధంగా నానబెట్టి వేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది పిండికి బాగా పట్టేస్తుంది. మొత్తం బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిండి అనేది మోల్డ్ తీసుకొని లోపల ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. అలా సాఫ్ట్గా ఉన్నిందనుకోండి, ఆయిల్ కానీ సోడా కానీ వేయాల్సిన అవసరం లేదు, చాలా గుల్లగా వచ్చేస్తాయి. మోల్డ్లో పెట్టేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకుంటే చాలా త్వరగా మీకు కారపూస అనేది రెడీ అయిపోతుందండి. కారపూసలో కారం ఏం వేసుకోవద్దండి, ఎందుకంటే కలర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. చూడండి, రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటే మనకు కారపూస రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అనేది కొంచెం పెంచుకొని చూసుకొని వేసుకోవాలండి. అప్పుడే మీకు గుల్లగా వస్తాయి. కారపూస అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగులుతుంది కదండి, చివరగా ఆ పిండిలోనే కొద్దిగా వాటర్ కలిపేసుకొని మనం బూందీ చేసేసుకున్నాం అనుకోండి, కారపు బూందీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఆ కొంచెం పిండితోనే మనం 2 రకాలు చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, జారుడుగా ఉండాలి. అప్పుడే మనకు లోపల గుల్లగా క్రంచీగా వస్తాయి. వేడి వేడి నూనెలో ఈ చిల్లుల గెరిట ఉంటుంది కదండి, ఆ గెరిట పైన పెట్టేసేసి జస్ట్ ఇట్లా వేస్తూ ఉంటేనే పడిపోవాలన్నమాట. అప్పుడే ఆ కన్సిస్టెన్సీతోనే మనకు కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీరు ఒక వాయి వేసిన తర్వాత మీకు కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే మరొక స్పూన్ నీళ్లు కలుపుకొని వేసుకోవచ్చండి, అప్పుడు మీకు బాగా వస్తాయి. అంతే అండి, ఈ పిండిలో కూడా నేను కారం అనేది కలపలేదు, ఆ సాల్ట్ మాత్రమే. పైనుంచి మనం ఉప్పు కారం అనేది చల్లుకుంటాం కాబట్టి అందులో కలపకుండా ఉంటే మనకు ఎర్రగా అయిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా గెరిటను కూడా 2 వైపులా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మీకు తోకలు అనేది రాకుండా గుండ్రంగా ముత్యాల్లాగా బాగా వస్తుంది బూందీ అనేది. ఫ్లేమ్ కూడా మరి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం టు హై పెట్టుకోండి. అప్పుడే మీకు బాగా కరకరలాడుతూ వస్తాయి, గట్టిపడిపోకుండా. నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మంట గురించి, మంట అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో. అంతే అండి, బాగా కరకర అనేంత వరకు కాల్చుకొని మనం అన్నీ పక్కన పెట్టేసుకుంటే కారపూస బూందీ రెడీ అయిపోయినట్లే. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. పల్లీలు, పుట్నాలు, ఇవేమో మనకు మిక్స్చర్ అటుకులని మార్కెట్లో దొరుకుతాయండి. మామూలుగా మనం ఉప్మా చేస్తూ ఉంటాం కదా, ఆ అటుకులు కాదండి, పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు. కానీ అవి ఎక్కువగా ఆయిల్ అనేది లాగేస్తాయి. ఇవి చాలామందికి తెలీదు, పొట్టిగా లావుగా ఉంటాయండి. కొన్ని షాప్స్లో దొరుకుతాయి. మిక్స్చర్ అటుకులు అని మీరు అడిగి తీసుకున్నారనుకోండి, ఈ విధంగా దొరుకుతాయి. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్ అనేది లాగుతుందండి, ఎక్కువ ఆయిల్ పీల్చకుండా. అల్లం కాదు, వెల్లుల్లి మనం దంచి పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం టు లో పెట్టుకుంటే పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యి బాగుంటాయి తినేటప్పుడు టేస్టీగా. పప్పులు ఆల్రెడీ ఫ్రై అయి ఉంటాయి కాబట్టి 10 సెకండ్ల కంటే ఎక్కువగా ఫ్రై చేయకండి. జస్ట్ అలా వేసి 10 సెకండ్ల తర్వాత తీసేసుకోండి. ఆ విధంగా అయితేనే మీకు ఎర్రగా అయిపోకుండా టేస్టీగా ఉంటాయన్నమాట, లేదంటే మాడిపోయినట్లు అయిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే. పల్లీలు, పుట్నాలు 2 ఫ్రై చేసి అవి కూడా పక్కన ఉంచేసుకోండి.
ఇవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు చివరగా మనం అటుకులు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది, బాగా నల్లగా అయిపోతుందన్నమాట. అటుకుల్ని ఎక్కువ వేయకుండా కొద్దిగా వేడి నూనెలో వేసుకున్నారనుకోండి, ఈ విధంగా ప్లఫీగా పొంగుతాయండి. బాగా వేడిగా ఉండాలి నూనె అనేది. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకు మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు కారం అనేది వేడి మీద చల్లుకోవాలి. మధ్యలో 2 బ్యాచెస్కి కొద్దిగా చల్లుకుంటూ ఉండాలండి. అప్పుడే కారం అనేది బాగా పడుతుంది. కొంచెం నూనెలో ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా కరకరలాడే విధంగా ఫ్రై చేసి ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒకే పిండితో నేను ఇక్కడ కారపూస బూందీ అయితే కాల్చేసుకున్నాను. చాలా సింపుల్ కదండి. ముందుగా చేసి పెట్టుకున్న కారపూసని ఈ విధంగా నలిపేసేసి ఉప్పు కారం కొంచెం టేస్ట్ చూసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నారనుకోండి, సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మీకు 15 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి. సో వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.